హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో సండే స్పెషల్ గా నేను చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నా. నేను చికెన్ దమ్ బిర్యానీ చేస్తే ఇంట్లో అందరూ రెస్టారెంట్ స్టైల్లో ఉందంట. నేనైతే చేసి చాలా రోజులు అయిపోయింది, నియర్ బై 3 months అయిపోతుంది. మరి ఇప్పుడు ఎలా వస్తుందో టేస్ట్ తెలీదు, కానీ ట్రై చేస్తాను. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియో లైక్ చేయండి. ఫస్ట్ చికెన్ బిర్యానీ చేయాలంటే మనకి చికెన్ కావాలి కదా, అందుకే మార్కెట్కి వెళ్ళి చికెన్ పీసెస్ తీసుకొచ్చేసాను అనమాట. దమ్ బిర్యానీకి ఎప్పుడు పెద్ద సైజెస్ ముక్కల్ని కట్ చేపించుకోవాలి. నేను దమ్ బిర్యానీకి అని చెప్పాను, సో ఇంత పెద్ద సైజ్ లో కట్ చేసి ఇచ్చారు. ఫస్ట్ అయితే మనం ఆనియన్స్ తీసుకోవాలి. ఆనియన్స్ మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఈ ఆనియన్స్ ఏంటంటే మనకి బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై. నేనైతే ఆనియన్స్ కట్ చేయలేదు, మన అమ్మ కట్ చేసిస్తే మనం ప్రిపేర్ చేస్తాం అన్నమాట. వంట చెయ్యాలి కానీ వంట చేసినప్పుడు కష్టపడకూడదు కదా, అందుకే. 1/2 kilo ఆనియన్స్ అయితే తీసుకున్నాను. సో ఇలా చిలుకలా కట్ చేసి పెట్టుకున్నా. ఇవి బాగా డీప్ ఫ్రై చేయాలి. ఒక 5 పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను పక్కన. అయితే మనం చికెన్ బిర్యానీలోకి ఆనియన్స్ డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఒక 4 or 5 spoons ఆయిల్ అయితే తీసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాలి కదా, సో అవి డీప్ ఫ్రై అయ్యాక ఇంకా ఆయిల్ మిగిలితే అవి బిర్యానీలోకి యాడ్ చేసేసుకోవచ్చు ఆయిల్ని. ఈ ఉల్లిపాయల్ని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. సో బాగా వేగిన తర్వాత ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. వీటిని పక్కకు తీసేసుకోవాలి. సో మొత్తం ఆనియన్స్ ఒకేసారి ఫ్రై చేయలేను కాబట్టి ఒకసారి అవి అయిన తర్వాత మిగతా ఉన్న ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఈ ఆనియన్స్ డీప్ ఫ్రై అయ్యేలోపు మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం. నేనైతే ఓన్ గా మసాలా ప్రిపేర్ చేసి వేస్తాను, అప్పుడు చాలా టేస్టీగా వస్తుంది. సో పాతకాలంలో అలాగే వేసేవాళ్ళు కదా, ఇప్పుడు అంటే మిక్సీలో వచ్చేసాయి కాబట్టి మిక్సీలో చేస్తున్నాం. మా ఇంట్లో ఆల్రెడీ ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్ని ఉన్నాయి, అంతకు ముందు ప్రిపేర్ చేసేసినవి. బిర్యానీ మసాలా ఓన్ గా ప్రిపేర్ చేస్తాను. మసాలా పౌడర్ కి ఇలా దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఇంకా బిర్యానీ పువ్వు ఇవన్నీ తీసుకొని పౌడర్ లా చేసుకోవాలి. ఆ పౌడర్ ని తర్వాత బిర్యానీలోకి యాడ్ చేసుకోవచ్చు. ఇలా నూరుకొని వేసుకోవడం వల్ల చాలా టేస్టీ ఉంటది. ఈ మసాలా నూరుకునే రాయి మా చిన్నప్పటి నుంచి ఉంది, మా నానమ్మ కూడా ఇందులోనే యూజ్ చేసేదంట. సో ఇలాగే నూరి వేసేవాళ్ళు. అప్పట్లో మిక్సీలు అవన్నీ ఎక్కువ యూజ్ చేసేవారు కాదు కదా, కానీ ఇలా వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటది. ఆ మసాలాలని ఇలా మెత్తగా పౌడర్ లా చేసుకోవాలి, సరిపోతుంది. ముందు చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి. ఇంత పెద్ద గిన్నె ఉంటే బాగా కలుపుకోవడానికి బాగుంటది మసాలాలు వేసి. సో ఇందులోకి వచ్చేసరికి నేనైతే మసాలాలు కూడా రెడీ చేసుకున్నాను. సో మనమైతే ఇలా కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా నేను ప్రిపేర్ చేశాను కదా, ఇది ధనియాల పొడి, జీలకర్ర పొడి. సో నేను ఆల్రెడీ నూరి పెట్టుకున్నవి ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాను. మనం ఫ్రై చేసాం కదా ఆనియన్స్, ఆ ఆనియన్స్ కూడా రెడీగా ఉన్నాయి. చికెన్ ని బాగా వాష్ చేసిన తర్వాత అందులోకి ఒక 2 spoons కారం యాడ్ చేయండి. ఇంకా స్పైసీ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఆల్రెడీ నేను నూరు పెట్టుకున్న ధనియాల పౌడర్ ఒక 2 spoons యాడ్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఒక 1 spoon జీలకర్ర పొడి కూడా యాడ్ చేసాం. మనం బిర్యానీ మసాలా చేసుకున్నాం కదా, ఆ పౌడర్ను ఒక 1/2 spoon యాడ్ చేసుకున్నాను. కొంచెం స్పైసీ కావాలంటే కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఒక 1/2 spoon పసుపు, ఇంకా సాల్ట్ అయితే సరిపడినంత యాడ్ చేసుకోవాలి. సో దాంట్లోనే ఇంకా చికెన్ మసాలా లేదా గరం మసాలా ఉంటుంది కదా, సో అది ఒక 1 spoon యాడ్ చేశాను. ఆల్రెడీ మసాలా పౌడర్ యాడ్ చేశాను కాబట్టి ఇది కొంచెం తక్కువ యాడ్ చేసుకోవాలి. ఇంకొక 4 spoons ఆయిల్ యాడ్ చేయండి. మొత్తం kg చికెన్ తీసుకున్నా కదా, సో ఆ చికెన్లోకి సరిపడినంత ఆయిల్ కూడా యాడ్ చేసి పెట్టుకోవాలి. ఇంకా 1 cup పెరుగు, ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. మసాలా ఎంత పడితే అంత జ్యూసీగా ఉంటుంది చికెన్ పీస్ అనేది. ఇలా మసాలాలు బాగా పట్టివ్వాలి. ఎంత బాగా పట్టిస్తే ముక్కకి అంత టేస్టీగా ఉంటది. అసలు ఈ స్మెల్ చూస్తుంటేనే నోరు ఊరిపోయిద్ది, అంత బాగుంటది మసాలా స్మెల్. నెక్స్ట్ అందులోనే కొద్దిగా ఆనియన్స్ మనం ఫ్రై చేసుకున్నాం కదా, అందులో ఒక సగం అయ్యేంత వరకు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి. కొద్దిగా కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులోనే యాడ్ చేసేసేయండి. సో ఇవన్నీ యాడ్ చేసి బాగా కలపాలి. నేనైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మర్చిపోయాను, అవి కూడా ఒక 2 spoons యాడ్ చేయండి ఇందులోనే. సో ముందు యాడ్ చేసుకున్నా పర్వాలేదు, తర్వాత యాడ్ చేసుకున్నా కూడా ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక 1 hour ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో ఇంకా రైస్ ఉంటుంది కదా, రైస్ కూడా ఒక kg తీసుకున్నాను, దాన్ని బాగా వాష్ చేయాలి. సో మనం రైస్ వాష్ చేసుకొని ఒక 1/2 hour నానబెట్టుకుంటే బాగా త్వరగా ఉడికిపోతుంది రైస్. ఇవైతే బాస్మతి బియ్యం తీసుకున్నాను 1 kilo, ఇలా నానబెట్టుకోవాలి. నెక్స్ట్ రైస్ ప్రిపేర్ చేయాలంటే మసాలాలు కావాలి కదా, సో బిర్యానీ మసాలాలన్నీ పక్కకు రెడీ పెట్టుకోవాలి. ఇలా దాల్చిన చెక్క, లవంగాలు, ఇంకా జాజికాయ ఉంటుంది కదా, బిర్యానీ పువ్వు, జాపత్రి, మొత్తం ఇంకా సాజీరా కూడా, ఇవన్నీ మసాలాలు ఇలా వాటర్ పెట్టుకొని బిర్యానీ వండే గిన్నె పెట్టుకొని అందులోకి యాడ్ చేసేసుకోవాలి. సో మసాలాలు మరీ స్పైసీగా వేసుకోకూడదు, కొంచెం ఎక్కువ తిన్న
తిన్న వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. సాజీరా కూడా ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేయండి. ఇంకా మనం పచ్చిమిర్చి పెట్టుకున్నాం కదా, సో ఒక 2 పచ్చిమిర్చి తీసుకొని అవన్నీ కలపండి. సో వాటర్ ఏం కొలత లేదు, ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. అందులోనే ఒక 1/2 స్పూన్ గరం మసాలా పౌడరు, సాల్ట్ కూడా యాడ్ చేయండి. సాల్ట్ అయితే సరిపడినంత యాడ్ చేసుకోవాలి రైస్లోకి. సో బిర్యానీ ఆకు ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసి బాగా మరగనివ్వాలి. సో బాగా మరిగిన తర్వాత మనం ఆల్రెడీ ఒక 1/2 అవర్ రైస్ నానబెట్టుకున్నాం కదా, సో ఆ రైస్ని యాడ్ చేసేసేయండి. రైస్ బాగా ఉడకకూడదు, ఒక 80% ఉడికితే సరిపోతుంది. అది పట్టుకుంటే మనకి రైస్ని కొంచెం ఇలా పట్టుకోగానే విరిగినట్టు ఉండాలి మెత్తగా. సో ఇలా ఉడికిన తర్వాత అందులో వాటర్ మొత్తం వంచేసేయాలి. సో ఇలా వాటర్ మొత్తం పోయిన తర్వాత మనం రైస్ని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఈ చికెన్ 1 అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టా, మ్యారినేషన్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఈ చికెన్ అంతా ఇందులోకి యాడ్ చేసేసి నెక్స్ట్ రైస్ కూడా వేసి దమ్ పెట్టుకోవాలి. ఇలా చికెన్ మొత్తం గిన్నెలోకి తీసేసుకుని, అంటే మనం బిర్యానీ ఏదైతే చేస్తామో సో ఆ గిన్నెలోకి తీసుకోండి. ముందు స్టార్టింగ్ ఒక స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేయండి. దాంట్లోకి ఒక చిన్న గ్లాస్తో లేదా ఒక కప్తో వాటర్ తీసుకొని యాడ్ చేయండి. ఎక్కువ వాటర్ అయితే వేయకూడదు. సో ఇలా వాటర్ తీసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా కొత్తిమీర, పుదీనా యాడ్ చేయండి. సో ఇంకా కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే తర్వాత మన రైస్ ఉంది కదా, సో ఆ రైస్ని లేయర్స్లా వేసుకోవాలి. ఒకేసారి వేయకూడదు, ఒకేసారి వేస్తే ముద్దల్లా అయిపోతుంది. సో నేనైతే ఇలా లేయర్స్లా వేసుకున్నాను. సగం రైస్ మొత్తం వేసిన తర్వాత దానిపైన ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. నెయ్యి ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. సో దానిపైన కొత్తిమీర, పుదీనా, ఇంకా ఫ్రై చేసిన ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి ఒక 1/2 వేసుకోండి. ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత మిగతా రైస్ని కూడా ఇప్పుడు ఎలా అయితే వేసామో అలానే లేయర్లా వేసుకోవాలి. ఇలా మొత్తం రైస్ వేసేసిన తర్వాత దానిపైన ఇంకొక 2 స్పూన్స్ గీ కూడా యాడ్ చేసుకోవాలి. సో అలా ఒక 2 స్పూన్స్ గీ యాడ్ చేసి ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా పైన యాడ్ చేసుకోవాలి. సో కుంకుమ పువ్వు ఉంటుంది కదా, అది పాలల్లో మిక్స్ చేసి ఇలా దీనిపైన బాగా చల్లితే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో టేస్ట్ కూడా బాగుంటుంది. ఫైనల్గా అది యాడ్ చేయాలి. ఇంకా ఒక ప్లేట్లో గోధుమ పిండి కూడా తీసుకోండి. బిర్యానీలోకి గోధుమ పిండి కలుపుతున్నా ఏంటనుకుంటున్నారా? ఇది బిర్యానీలో వేయడానికి కాదు. సో మనం దమ్ పెడతాం కదా, చుట్టూ ఉన్న ఆవిరి బయటకి పోకుండా ఇలా పెడితే మనకి దమ్ బాగా పడుతుంది, బిర్యానీ టేస్టీగా ఉంటది. నేను ఎక్స్పైర్ అయిపోయిన గోధుమ పిండి అయితే వాడుతున్నాను, వేస్ట్ చేయకూడదు కదా. ఇది మా అమ్మ ఫ్రిడ్జ్ లో పెట్టి మరీ వాడదామని చూస్తుంది, అందుకే నేను ఇలా వేస్ట్ యూస్ చేసుకోవడానికి ఉంటది కదా అని దీనికి యూస్ చేసేస్తాం. మనం కలిపిన గోధుమ పిండిని ఇలా చుట్టి మొత్తం గిన్నె చుట్టూ పెట్టాలి. సో ఇలా పెట్టడం వల్ల ఏంటంటే బయటికి దమ్ పోదు, అప్పుడు టేస్ట్ పోదు. దమ్ బయటికి పోతే టేస్ట్ అనేది మారిపోతుంది. సో ఇలా పెట్టి దానిపైన ప్లేట్ పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక 20 to 25 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. సో ఇలా పెట్టేసి దానిపైన ఏదైనా బరువు పెట్టండి. బరువు పెట్టడం వల్ల దమ్ కూడా బయటకు పోకుండా ఉంటుంది. 25 మినిట్స్ పెద్ద మంటలో బాగా ఉడికించి తర్వాత ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టేసి బాగా ఉడకనిస్తే సరిపోతుంది. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. అసలు ఈ స్మెల్ చూస్తేనే నోరు ఊడిపోతుంది, ఎప్పుడు తినేద్దామా అని. మూత తీయగానే ఆ స్మెల్ చాలా బాగుంది. సో ఆ ఫ్లేవర్ ఎంతో బాగుంది, ఎందుకంటే కుంకుమ పువ్వు యాడ్ చేసాం కదా. దీని చుట్టూ ఉన్న ఈ గోధుమ పిండి మొత్తం తీసేసి చికెన్ని కింద నుంచి తీయాలి. సో పెట్టుకున్నప్పుడు కూడా అలాగే పెట్టుకొని తినాలి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా గీ యాడ్ చేసాం కదా, సో నెయ్యి, కుంకుమ పువ్వు ఫ్లేవర్ తగిలేసరికి టేస్ట్ అద్దిరిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.